అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టపై ప్రత్యేక గీతాన్ని పల్లవి గ్రూప్ ఢిల్లీ పబ్లిక్ గ్రూప్స్ అధినేత మల్కా కుమ్మరయ్య ఆవిష్కరించారు. పాట రిలీజ్ సందర్భంగా తన మనసులోని మాటను కుమ్మరయ్య బయటపెట్టారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ నుంచి మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నట్లు కూడా కుమ్మరయ్య కుండబద్దలు కొట్టారు. బీజేపీ అధిష్టానం టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. బీజేపీ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ నెక్స్ట్ థర్డ్ టైం రావడం గ్యారంటీ. అందులో ఓన్లీ ఎన్ని సీట్స్ అన్నదే ఇంపార్టెంట్. అందులో భాగంగానే మనం మల్కాజ్గిరి కానీ మల్కాజ్గిరి కూడా ఏ క్యాండిడేట్కు ఎవరికి వచ్చినా గెలిపేయడం మా వంతు ధర్మం. బీజేపీ మల్కాజ్గిరిలో 100% గెలుస్తుంది. అదేవిధంగా సౌత్ ఇండియాలో కూడా మ్యాక్సిమం బీజేపీకి సీట్లు గెలవాలని అందరూ బీజేపీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నేను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. నేను లాస్ట్ 40 years నుంచి మహేంద్ర హిల్స్లో ఉంటాను. ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అందుకే మల్కాజ్గిరిని ఎన్నుకున్నాను. అందులో భాగంగా మా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్లో ఎక్కువ ఉన్నాయి. అది ఒక రీజన్.